వచ్చే వరకు ఎప్పుడైనా నా భార్య నేను వచ్చే వరకు నా భర్త వస్తానని వచ్చేది నా భార్య ఎందుకు నా వేడి కత్తలేదు తన అనుకుంటా రోజుల వేడి కట్టిందే అమ్మా భార్య కళ్ళవారు చూసిందే అమ్మా అయ్యయ్యో బామా దేవసురాలా బామా దేవసురాలని తల మీద చేతితో కళ్ళకి తను కళ్ళ తండ్రోలే అయ్యో అయ్యయ్యో బామా దేవసురాలా అయ్యా కడుపులు నా కలి మాయా నా తోడి చెప్పలేవా కడుపులు నా కలి మాయా నా తోడి చెప్పలేవా మరి అప్పుడు భర్త వచ్చి మరి దేవస్థానం దగ్గరికి వచ్చి మరి కడుపులు ఉన్న మాయ చెప్పినప్పుడే అయ్యా మరి భర్తకాలం ఏంది వాడికి గిద గిద పడప్పుడు పోయినమ్మా అయ్యో బామా లేవే బామ నీకేమనిపిస్తుందని లెమ్మన వరకు ఆ తల్లి ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయిందే మాయా బామా బామా దేవసురాలా
ఆ భార్య మీద ఉన్న ఎవరు భర్త మీద కట్టినారు ఓ దేవుడా బ్రహ్మాని బాధ కూడా పెడుతున్నారా నా ప్రాణం కూడా ఓడాబోతున్నారా నా కొడగా నరమూపదా ఒరి కొడగా నరమూపది రాజా ఇలా మీద పడేవుడు నా మీద పడి నన్ను రమ్మని బాధ పెడతాను నాయనా కొడగా చెల్లెను ఇంత ఉన్నానా నాయనో నీ చేతుల పెట్టి నా కొడగా వెళ్ళిపోతున్న కొడగాలే నాయనో ఒరి కొడగా నరమూపది రాజా ఇక నేడెళ్ళిపోతున్న కొడగా అడవి తగ్గలేపరాదరా అడవిల్లా చెల్లె రారా చెల్లె రేపటి కల్లా పెళ్లి చేసి అయిన సంవత్సరం చూసో బయటికి కొడగా కాటి కొడగా ఇలా అవ్వయ్య రాజులో ఉండరా కొడగా రేపటి కల్లా నా బిడ్డకి ఇలా అయిన సంవత్సరం చూసి బిడ్డకి పెళ్లి చేస్తున్నారా తండ్రి పేడికి వచ్చింది ఎంతనే ఎంత మోసం చేసిరే అమ్మో ఇవాళ ఒక్కగాను ఒక్క బిడ్డనాని అవ్వా ఇవాళ నన్ను మీరు అని మీరు నాన్నే పేరు చేసిరేనమ్మా అయ్యో నా అమ్మ దయల్లవ్వా కాళ్ళు గడగాలి దూరమ్మా నీ కన్న తల్లి కన్న తండ్రి ఏడంటేనే అమ్మా మందిరా అవలేదు అని బాబులేడు అని అన్నీలే అమ్మా ఎవరుండే కడిగి ఎవరి చేతులు పెట్టినవే అమ్మా మనకు ఒక్కగాని ఒక్క నరభూపతి రాజుందరే అమ్మా పోతే
కన్ను కన్ను మీద వచ్చింది కాబట్టి దూరమ్మ కలకల కలకల కన్ను తీస్తానే సూరమ్మ కొడుకు నర భూపతి రాజు కలకల కన్నీరు తీస్తాంటే ఉన్న లోకులైనా శివనందు పెట్టినారా ఏమైందంటారా పొద్దుగాల ఇయ్యాలమ్మా కన్న తండ్రి కన్న తల్లి బాణం వరకు అయ్యా నరభూపతి రాజా చచ్చిన వాడు చుట్టం కాదు పొట్ట పేరు కూరద్దావు నానా పండిన కుండ ఉంటే పాచిపోతుంది ఇవాళ చచ్చిపోయిన ఇవాళ దానం ఎత్తే పుణ్యలోకం అన్నరే అమ్మా తల్లి ఆనాడు ఊదినవా దేవక్షుని దేవక్షరాలు ఏనాడు దానం ఎత్తవాని ఆనాడు చూసినవా పచ్చి గడ్డ పడకపోయి ఎండిన గడ్డ ఏనాడు కొట్టు కట్టున్నరా ఆనాడు పెద్దవాడు ఆ కొడుకు నరభూపతి రాజుకు జీపిల్ల చేతికిస్తే జీపిల్ల పట్టుకొని ఎడవస్తా ఉన్నాడమ్మా ముందుకు మూడడుగులైనా ఎక్కడికే నీ ప్రయాణం అంటే అయ్యో తేలి కాడికి పోయే సమయం కాదు ఇవాళ బర్ల కాడికి పోయే సమయం కాదురా అవ్వయ్య రాజులు చచ్చిపోయిండు చెల్లె అడవిలో కట్టేది రాను పోతన్నా అని ఆనాడు అన్నయ్య ఏనాడు అన్నాడు అన్నయ్య అవ్వయ్య రాజులు చచ్చిపోతే అన్నా ఇవాళ అడవి లోపల కట్టేది రాను పోతన్నావా అన్నా అయ్యో అన్నా అవ్వయ్య రాజులు చచ్చిపోతే ఇవాళ అడవి లోపల కట్టేది రాను పోతున్నావు గాని అన్నా ఒక మాట ఏదో మాట కాదు అన్నా రేపు రేపటికల్లా నేను బతుకును చత్తను రేపు రేపటికల్లా నాకు పెళ్లి చేసినాడు అన్నా ఇవాళ అవ్వయ్య గర్భాన ఉప్పుగాను ఒక అడవిలో పుట్టిండే అడవిలను పుడితే అన్నా రే అవ్వయ్య బట్టలు వెళ్ళి అవ్వ బాగి తీర్చుకున్నానా నాయన బాగి తీర్చుకున్నానా అన్నయ్య అవ్వయ్యకి ఎన్నో ఇల్లు కాదు అన్నా వచ్చపోయే తొవ్వలో అవ్వకి ఇల్లు కట్టు నాయనకి ఇల్లు కట్టు అన్నయ్య ఎందుకో కాదురా రేపు రేపటి కల్లా ఒకవేళ నేను బతికరే బతక ఒకవేళ బతికి బట్ట కట్టినాడు అన్న పెళ్లి చేస్తే నేను అత్తగారి పోతే ఇప్పటికప్పటికన్నారన్నా అత్త మామ మధ్యలో అయితే ఏ బాధ ఉంటది భర్తే ఒకవేళ నన్ను పోరు పెట్టవచ్చు ఇప్పటికప్పటికన్నారన్నా భర్త పెట్టిన పోరు బహుదండి రాజరా పెట్టిన పోరు భరించలేక ఏ బాయిలన్నా సిరలన్న వడబోతాండి అన్నా పోయే దొంగలా నీ కాళ్ళు మొక్కుతారా అన్న ఎందుకో కాదు అన్నయ్య అవ్వయ్యకు వచ్చపోయే దాంట్లో ఇల్లు కట్టిన అనుకో అన్న రేపు రేపటి కల్లా నేను బతికలే బతుక ఒకవేళ బతికి బట్ట కట్టినాడు అన్న నాకు పెళ్లి చేస్తే అన్న అత్తగారి ఇంటికి వేరగాడ నాకు అత్తతోనే పోరచ్చు బావతోనే పోరచ్చు అయ్యాల ఇలా భర్త పెట్టిన పోరు బహుదండివిరా అన్న అయితే నాకు ఏ రమ్మి ఉన్నది అన్న నా భర్త తాగుపోతాడు తిరిగిపోతాడై నన్ను బాధ పెడితేరా అన్న
వచ్చపోయే తొమ్మల ఏనాడు కట్టె వేసిండో ఎండిన కట్టె పట్టుకపోయి పచ్చి కట్టె కొట్టుకొని ఏనాడు రానే వచ్చిండో ఆనాడు పట్టుపడమని పాటలు కట్టిన పోలే ఆ చక్కని రాజును ఆ తల్లిని దొరసాన్ని తీసుకొని ఏనాడు వాడల వంట పెట్టిండో కొడుకున్నారు భూపతి ముందడ గుండ పట్టుకున్నాడు ఆ బిడ్డ సూరమదేవి వెనక వల్ల కలకల కన్నీరు తీసుకుంటా ఆ బిడ్డ వద్దాంది పండుగలు చేస్తావా అని పండుగ చేస్తామన్నారమ్మా రామన్న సంకీర్తనే ఆనాడు తినబంధు ఏనాడు నిలవారం పోతు ఏనాడు దగ్గరికి వచ్చిందో చెల్లను దగ్గర తీసిండు చెల్లెలా ఇవాళ నీకంటే ఎక్కువ నాకెవరు నాకంటే ఎక్కువ నీకెవరా అని చెల్లెను దగ్గర తీసిండు ఆ బావ బ్రహ్మయ్యను దగ్గర తీసుకున్నాడు నీకంటే ఎక్కువ ఇవాళ నాకు ఎవరు లేరని ఆ చెల్లెను అల్లారి ముట్టుగా దానుకుంటున్నా అని అమ్మ రోజులు కడతా ఉన్నాయమ్మా అప్పుడు వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళో ఉన్న లోపల ఏమంట ఉన్నారాట ఏమైనా వెనకనే ఉంటాయి అయితే గాని
ఒక నిలవరం ఉండేది కడతాది. గడతాంది ఆ? గడతాంది. ఊరు అన్నప్పుడు సర్పంచ్ ఉండాలి. ఉండాలి. ఆ? దేశం అన్నప్పుడు ప్రధానమంత్రి ఉండాలి. వార్డు అన్నప్పుడు వార్డు నంబర్ ఉండాలి. మన రాజ్యానికి రాజు లేడు. లేడు. ఆ? దేశానికి దేవుడు లేడు. ఇలా రాజైతే చచ్చిపోయి చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు అవుతున్నాడు. ఉన్నాడు. వాళ్ళ కొడుకు రాజు ఏల్పించుకోవాలి. అరే అర్రాక పోవాలి. ఆయనతో నువ్వు రాజ్యం వెళ్తావా లేదు వేరే తీసుకొచ్చి ఏల్పించుకోమంటావా అని అడుగుదాం పా. అనుకుంటా ఇప్పటికప్పుడు ఊరేలా రాజు ఉత్తముడు అయితే పాలు పొందినట్టు ప్రజలు పొందినారు. మంచిగా ప్రజలు. ఊళ్ళో సర్పంచ్ మంచోడు అయితే ఊరంతా ఊరంతా మంచిగా ఉంటుంది. పదులుగా పిల్లగాడు మంచోడు అయితే పదులన్నీ మంచిగా దొడ్డి చేస్తాయి. లేకపోతే అక్కల ముక్కలు పోతాయి. అంతే ఆగమైతే కాబట్టి వెళ్ళిపోయి రాజ్యం వెళ్ళిపోతామని ధనం కూడా ఏడవస్తా ఉన్నారాట. ఎందుకంటే వచ్చిందట మాకు మీ నాయన చచ్చిపోయి నెల 15 రోజులు అవుతుంది. మాకు రాజ్యమేలే రాజు లేడు. దేశమేలే రాజు లేడు. అదే మాకు రాజ్యం నువ్వు వేలాలయ్యా, దేశం నువ్వు వేలాలి. అంతేనా? అప్పుడు ఏమి చేస్తాడు తండ్రి లేడా అని ఆనాడు ఏమి చేస్తాడు జనాదనాన్ని కూడా వచ్చిండు. ఆ యొక్క రాజ్యం వెళ్తాడు, దేశం వెళ్తాడు. రాజ్యం వేలంగా దేశం వేలంగా రోజులు గడతాను, దినములు కడతాను, దినములు కడతాను, నెలలు కడతా ఉన్నాయాట. రాజ్యం వేల వడ్డీ 5 ఏళ్ళ పొద్దు కడతా ఉన్నాయాట. 20 ఏళ్ళ వీరపుత్రుడున్నారా భూపతి రాజు రాజ్యం వెళ్తాడా. ఆ సురమదేవి చూసినవా 16 ఏళ్ళ యువన స్త్రీ అయి ఆ రోజులలో ఉండగా రాజ్యమైన రాజు నరా భూపతి రాజు పెళ్లి కాకుండా రాజ్యం వెళ్తాడని ఆ ఊళ్ళో ఉన్న లోగులు అరే దిగ్గబోందా ఉన్నారా? అరే ఒక మాట ఏం మాటరా? మన రాజ్యమైన రాజు రాజ్యం వెళ్తాడు. కాలేదు. పెళ్లి కాదు మన రాజ్యం పెళ్లి రాజ్యం రాజ్యం వెళ్ళరాదు. మన కులంలో గొల్ల కురువ కులంలో పుట్టినప్పుడు రేసులు కొట్టారు. రేసులు కొడితే ఆ 7 కావాలి కమ్మి అరే కాబట్టి రాజు దగ్గరికి అని ధనం ఊళ్ళో ఉన్న లోగులైనా నువ్వు ఇప్పుడు పెళ్లి కాలి అని నువ్వు నువ్వు రాజ్యం వెళ్తే నాకు రాజ్యం కమ్మి ఉన్నది. అదే కుర్మలు పుట్టినవాడు పెళ్లి కాలి వాడు అందరూ కాస్తే ఆ మందకి ఏది కమ్మి. అదే లగ్నం చేసుకొని రాజ్యం వేయవయ్యా, లేకపోతే రాజ్యం నీకు అయ్యా నువ్వు పెళ్లి కాని వాడు ఎట్ట రాజ్యం వెళ్తావు
పెళ్లి చేసుకొని రాజవేలు అన్నారే నీకు దగ్గర బాధలు మేము ఎట్లాడికి వస్తాం చక్కని ఫోటో మాకు పంపించాలి మేము పడుతాం తీసుకొస్తాంలే అని వెళ్ళిపోదామని ఏ మాట కాళ్ళెట్టుకి వస్తుందా పొంగ పొంగ ఎన్నో తాళ్ళు ఉంటాయి ఎన్నో బలం షాపులు ఉంటాయి ఎన్నో ఇల్లు ఉంటాయి పొంగ పొంగ మాకు ఏమన్నా పైసలు ₹1 ₹2 ఇస్తే పొంగ పొంగ చూపించుకొని వస్తామయ్యా మరి కడుపెట్టుకు వస్తుందా కాళ్ళు ఎట్టుకు వస్తాయి కానీ పుణ్యానికి పోతా అరేవల మొన్న సాగలి మల్లయ్య కొడుకు ముహూర్తం పెట్టండి ముహూర్తం పెట్టినాం సుముహూర్తం ఆయన ₹90 ఇచ్చాడు అంటే మీరు సాగలు అడిగితే నేను ఎక్కువ అని నాగరికి వచ్చి చేస్తారా ఆయన 90 90 ఎందుకయ్యా నీకు ఇప్పుడు నీకు ఇచ్చిన కాదు ఎక్కడ నాకు నువ్వు అంతే రాదు నాకు 2000 అరే నాకెళ్ళి ఎందుకురా కళ్ళు మావాడు పెద్ద ఇక నేను ఇటు ఇచ్చి నువ్వు ఇటు ఇచ్చిలేదురా అవే పెట్టుకుంటా అస్సలు నేను లేవా 2000 చిల్లర లేవా నేనైతే 2000 చిల్లర అవుతుంది ఏంటి ఆనాడు ఆ యొక్క ధనవంతుడు ఉన్నారా అల్లి కూడా దేవా అల్లి కూడా దేవా